ఒక వ్యక్తి పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా మారాలంటే విద్య తప్పనిసరి. ఆ విద్యను నాణ్యమైన విద్యను, మెరుగైన విద్యను ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. మరి ఆ ప్రభుత్వాలు ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసినా అలాంటి మెరుగైన నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నాయా అంటే దేశం మొత్తం టార్చ్ లైట్ వేసి వెతికినా, అలాగే భూతద్దం పెట్టి వెతికినా ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్ప మరే రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి కనిపించట్లేదు. ఆంధ్రప్రదేశ్లో మెరుగైన నాణ్యమైన విద్యను అందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారు. ఇప్పటికే స్కూళ్లలో నాడు నేడుతో మౌలిక వసతుల కల్పనకు ఏ రకంగా కృషి చేశారో అలాగే ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ సిలబస్, అలాగే ఐబీ, పిల్లలకు బైజూస్ కంటెంట్, ట్యాబులు ఇవ్వడం, ఇలా అన్ని రకాలుగా ఒక మెరుగైనటువంటి కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దేటటువంటి విజన్తో ఆయన పనిచేస్తున్నారు. జగన్ విజన్ గురించి చెప్పాలంటే దాదాపు 5 ఏళ్ల కాలం పూర్తి కావస్తోంది. ఈ 5 ఏళ్ల కాలంలో ఒక్క విద్యా సంస్కరణలపైనే 73,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఒక మనిషి పరిపూర్ణమైనటువంటి మనిషిగా రూపుదిద్దుకోవాలంటే విద్య ఎంత అవసరమని ఆయన ఆలోచించారు. కాబట్టే ప్రపంచంలో పోటీ పడే స్థాయికి మన విద్యార్థులు ఎదగాలి, ఆత్మవిశ్వాసంతో ఎదగాలి, వారిలో ఎటువంటి ఆత్మన్యూన్యత భావం ఉండకూడదు. అలాగే కార్పొరేట్ బడుల్లో చదివేటటువంటి పిల్లలకు ప్రభుత్వ బడుల్లో చదివేటటువంటి పిల్లల మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండకూడదనేటటువంటి ఒక గొప్ప విజన్తో ఆయన పనిచేస్తున్నారు. ఏపీలో విద్యారంగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయో వాటిని పైన ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారి అబ్జర్వేషన్ ఏ రకంగా ఉంది, వారి అభిప్రాయం ఏ రకంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. మీరు గత 35 ఏళ్లుగా పేదరికం రూపుమాపాలన్నా, సాంఘిక అసమానతలు పోవాలన్నా ఇంగ్లీష్ మీడియం అనేటటువంటి ఒక మందు అవసరమని చెబుతూ వస్తున్నారు. ఏంటి సార్, ఈ రెండింటికి ఇంగ్లీష్ మీడియం అనే మందు అంత చక్కగా పనిచేస్తుందా? గ్రామీణ వ్యవస్థలో పుట్టి పెరిగే పిల్లలు వాళ్ళున్న గ్రామాలలోనే ఇంగ్లీషు మీడియంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కనుక చదువుకుంటే ఖచ్చితంగా ఈ దేశం నెక్స్ట్ 40-50 ఇయర్స్లో అమెరికాను మించిన సైంటిఫిక్, ఫిలసాఫికల్ అండ్ హిస్టారికల్ డిస్కవరీ చేయగలదు. ఇంగ్లీష్ మీడియము రాజశేఖర్ రెడ్డి 6,000 ప్యారలల్ ఇంగ్లీష్ మీడియం క్లాసులు స్కూళ్ళల్లో పెట్టినప్పుడు వ్యతిరేకించిన వాళ్ళు వీళ్ళంతా. ఎవరైతే ఇంగ్లీషులో చదువుకున్నారో రాజా రామ్మోహన్ రాయ్ వారసుల దగ్గర నుంచి బెంగాలీ మేధావులు, మహారాష్ట్ర మేధావులు, ఎవరైతే ముఖ్యంగా బ్రాహ్మణ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మేధావులు అయ్యారు రచయిత. వాళ్ళందరూ మెకాలేను తిట్టులేదు, ఇంగ్లీష్ ఇంట్రడ్యూస్ చేశాడు. కానీ వాళ్ళు చదువుకునేది, వాళ్ళ పిల్లలు చదువుకునేది ఇంగ్లీష్ మీడియంలో. మెకాలని తిట్టారు, నాకు ఓకే. బట్ రాజా రామ్మోహన్ ఎందుకు పొగిడారు? ఆయన ఇంగ్లీష్లో చదువుకున్నాడు కదా. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు సార్? ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ బడుల్లో పిల్లలకి నేర్పించడం ద్వారా ఏం నష్టం జరుగుతుందని, ఏదో భాష, తెలుగు భాషకు అన్యాయం జరిగిపోతుందనేటటువంటి వాదన కూడా తీసుకొస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం నేర్పిస్తే కలిగే ప్రయోజనం ఏంటి? తెలుగులో చదవకపోవడం వల్ల, అంటే తెలుగు మీడియం లేకపోతే ఏదో వాళ్ళు భాషకి అన్యాయం చేసేస్తున్నారు, భాష ద్రోహులుగా మిగిలిపోతారు అనేటటువంటి కామెంట్స్ ఎందుకు వస్తాయి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన పాలసీలో ఒక్కటి కంపల్సరీ తెలుగు ఉంటుంది, మిగతా అన్ని ఇంగ్లీష్ ఉంటాయి. బైలింగ్వల్ పెట్టారు సార్ టెక్స్ట్ బుక్స్. టెక్స్ట్ బుక్లు బైలింగ్వల్ ఎందుకు పెట్టారు? ఇంగ్లీష్ అర్థం కాకపోతే టీచర్ ఇక్కడ తెలుగు కూడా చదువుతాడు, పాఠం చదివినిపించి ఎక్స్ప్లెనేషన్లో దీన్ని వాడుకోవచ్చు. పిల్లలకు కూడా ఇంటి దగ్గర అర్థం కాకపోతే ఇంగ్లీషు, దే విల్ రీడ్ ఎ పారా. ఇఫ్ దట్ పారా ఈజ్ నాట్ అండర్స్టూడ్, దెన్ దే విల్ రీడ్ ది తెలుగు వర్షన్ ఆఫ్ ఇట్. నా దగ్గర బుక్స్ ఉన్నాయి. నా దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే, నా అనుభవంలో ఇదే దాన్ని మనం తిప్పి పాఠశాలకు అనువదించామనుకో, ఒక్క తెలుగు సబ్జెక్టు మిగతా ఇంగ్లీష్ సబ్జెక్టు మొత్తం నేర్పితే తెలుగు మార్కెట్లో ఉంది, ఇంట్లో ఉంది, బయట ఉంది. ఈ ఇంగ్లీష్ భాష మీద పట్టొస్తే క్రియేటివిటీ విపరీతంగా పెరుగుతుంది. బికాస్ ఇట్స్ ఎ గ్లోబల్. అంటే పండిత వర్గం ఏం చేసిందంటే నాలెడ్జ్ని ఉల్టాగా రాసింది. గ్రామాలలో చదువుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ వస్తే ఆ పిల్లలు క్రియేటివిటీ ఇప్పుడున్న క్రియేటివిటీ కంటే 1000 రెట్లు పెరుగుతుంది.
మరి పాలక వర్గం కూడా ఎందుకు వ్యతిరేకిస్తోంది? గతంలో పరిపాలించిన వాళ్ళు, రాజకీయ నాయకులు, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, లేకపోతే దేశ అత్యున్నత న్యాయస్థానంలో పదవులు పొందినటువంటి వాళ్ళు, రిటైర్డ్ అయిన వాళ్ళు, లేకపోతే రాజ్యాంగ పదవులు, అత్యున్నతమైనటువంటి రాజ్యాంగ పదవులు అనుభవించిన వాళ్ళు, లేకపోతే పాత్రికేయ రంగంలో ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు ప్రభుత్వ బడుల్లో ఎందుకు పెడుతున్నారు? అప్పుడు 1992, 93లో నేను ఇది రాస్తున్నప్పుడు, ముఖ్యంగా వైఎమ్ నాట్ హిందూ పుస్తకం రాసిన తర్వాత నా ఇంగ్లీషు విద్యా క్యాంపెయిన్ వీళ్ళు వ్యతిరేకించినప్పుడు నేను ఒకటే అడిగిన, ఎవరైతే మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం బడిలో పెట్టలేదో వాళ్ళు మాత్రమే తెలుగు సపోర్ట్ చేసే హక్కు ఉన్నది. వీళ్ళెవరు? అందరూ వాళ్ళ పిల్లలందరినీ ఇంగ్లీష్ మీరు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఎరికేనా? ఊళ్ళల్లో పిల్లలకు కనుక ఇంగ్లీష్ వస్తే, ఎందుకంటే యావరేజ్లో ఒక రాష్ట్రంలో 60 లక్షల మంది స్కూల్ పిల్లలు ఉంటే అట్లీస్ట్ 45-50 లక్షల మంది ఊళ్ళల్లో ఉండే పిల్లలే ఉంటారు. వాళ్ళ టాలెంట్ ఇంగ్లీష్లో పెరిగిందంటే వీళ్ళ పిల్లలకి ఎక్కడ కూడా ఉద్యోగాలు రానివ్వరు. వాళ్ళు వచ్చిన తర్వాత దెన్ వెన్ వి స్టార్టెడ్ ఇంగ్లీష్ మీడియం క్యాంపెయిన్, రిజర్వేషన్లు వచ్చిన ఎస్సీ బీసీ నాయకులు కూడా దీన్ని వ్యతిరేకించడం ఎందుకు మొదలుపెట్టిన ఎరికైనా, వీళ్ళ పిల్లలకు ఊళ్ళల్లో పోటీ వస్తారు. ఇంతవరకు ఉద్యోగాలు లేని పిల్లలు ఉన్నారు కదా, చాలా కులాలు ఉన్నాయి. నేను ఒకటి చెప్తున్నా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఈ స్కూళ్ళ నుంచి ఇంకొక 10 ఏళ్లలో ఆదివాసులలో కొన్ని కులాలు అసలు చెంచు, డెక్కలి, రెల్లి, వీళ్ళకి అసలు విద్య లేని వాళ్ళు ఉన్నారు. చాకలి, మంగలి, వీళ్ళకి అసలు ఎక్కడ పైకి పోని వాళ్ళు ఉన్నారు. వీళ్ళ పిల్లలు టాప్ ఎండ్ రిలయన్స్ స్కూల్లో చదివే అంబానీ అదానీ స్కూల్లో పిల్లల్ని కొట్టేయగలరు. మీరు ఏది నాన్ ఎగ్జిస్టింగ్ కమ్యూనిటీ చిల్డ్రన్ అంటామే, వాళ్ళు దే విల్ బికమ్ గ్రేటెస్ట్ సైంటిఫిక్. నేను డైరెక్ట్గా అడుగుతాను సార్, ఈరోజు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు విద్యారంగంలో, ఈ సంస్కరణలు పూర్తి స్థాయిలో అమలవుతూ ఇంకో 10 ఏళ్లకో 15 ఏళ్లకో దాని ఫలాలు మనం చూస్తే వెలివాడల నుంచి వందలాది మంది ఐన్స్టైన్లు పుట్టుకొస్తారని చెప్పొచ్చా? నేను అదే అన్న కదా, మీరన్నమాట. సైన్స్ అనేది ఒక కుండ చేసే ఇంట్లో పుట్టిన పిల్లగాడు ఆ మట్టి పిసికేది చూస్తారు. ఆ కుండ వేళ్ళతో ఎట్లా చేస్తున్నాడో తండ్రి చూస్తాడు, తల్లి ఎట్లా చేస్తుందో చూస్తుంది. తర్వాత తల్లి కిచెన్లో ఏ రకమైన సైంటిఫిక్ ప్రక్రియలలో మిక్సేషన్ చేసి కర్రీస్ వండుతుంది, ఫుడ్ తయారు చేస్తుంది చూస్తుంది. దాన్ని సైంటిఫిక్గా ఎక్స్ప్లెనేషన్కు అనువదించుకున్నప్పుడు ప్రకృతితో పోరాటం చేయని కమ్యూనిటీసు, ప్రకృతితో పోరాటం చేయగలిగే చేయలేని సిటీలలో ఉన్న పిల్లలకు క్రియేటివిటీ తగ్గుతుంది. ప్రకృతితో పోరాటం చేస్తాడు. హాస్టళ్ళల్లో కూడా ఉండొద్దు అంటున్నాను నేను. పిల్లల్ని తల్లిదండ్రులతో ఉండి కష్ట నష్టాలు పంచుకోవాలి. మన ఇంట్లో సాగు చూడాలి, పండుగ చూడాలి, పబ్బం చూడాలి, ఆ కల్చర్ చూడాలి, పండుగలలో చూడాలి. వాటిలో చెడేముందో మంచేముందో రిఫార్మ్ వాళ్ళే మొదలు పెడతారు. తండ్రి తాగుబోతు అయితే ఇంగ్లీష్ మీడియం చదువుకునే చైల్డ్ రిఫార్మర్గా మారుతుంది ఆ ఇంట్లో. ఇప్పుడు లెక్కలు తీయలేదు ఈ ఎకానమిస్టులంతా. జగన్మోహన్ రెడ్డి ఎకానమీ అంతా మొత్తం డెవలప్మెంట్కు పక్కకు పెట్టి ఈ వీటికి అకౌంట్లకు పంపుడు, స్కూళ్ళ మీద పెట్టుడు, ఇది చేస్తున్నాడు. ఇది యాంటీ డెవలప్మెంట్ అంటున్నారు. అసలు దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఏ బ్రెయిన్లెస్ ఎకనామిక్స్ ఆర్గ్యుమెంట్. డెవలప్మెంట్ ఎక్కడ జరగాలి? ఒకవేళ చంద్రబాబు నాయుడు రైతుల దగ్గర తీసుకున్న 30,000 ఎకరాలలో సింగపూరే కట్టామనుకో, రైట్, నీ బడ్జెట్ మనంతా అంబానీ, అదానీ, కన్స్ట్రక్షన్, ఐఎల్టీ లాంటి కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేస్తావు. అక్కడ హై రైజ్ బిల్డింగ్స్ కడతావు. కానీ విలేజ్ ఎకానమీ ఏమవుతుంది? మార్కెట్కి ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది? నువ్వు బడ్జెట్ ఎకానమీని కనుక బిగ్గెస్ట్ ఇండస్ట్రియలిస్టులకు లేదా కాంట్రాక్టర్లకు పంపితే వాళ్ళు ఎట్లాగూ ఒక 40-50% ఇన్వెస్ట్మెంట్ కన్స్ట్రక్షన్లో పెడతారు. కొంత డబ్బు బ్యాంకులలో పెట్టుకుంటారు. వాళ్ళ ప్రాఫిట్ విదేశాలకు హవాలాగా పంపిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మంత్ వారీగా ఇచ్చే మొత్తం డబ్బులు ఉన్నాయి. 15,000 అమ్మఒడి, విద్యా కానుకగా 20,000, తర్వాత ఈ స్కూల్ బ్యాగులు ఇవి అవి కాకుండా
వాళ్ళకు మొత్తం అకౌంట్లోకి పోయే డబ్బు 45 ఏళ్ళు దాటిన వాళ్ళకు వడ్డీ లేకుండా డబ్బులు ఇవన్నీ మంత్ లోపట్నే రూరల్ మార్కెట్లో ఖర్చు అవుతుంది. ఖర్చు అయినప్పుడు అక్కడి నుంచి జిఎస్టీ పెరుగుతుంది. రెండవది కాంట్రాక్టర్ ఏం డెవలప్మెంట్ కాంట్రాక్ట్ లేదంటున్నారు. ఒక్కసారి సాక్షి టీవీ పోయి ఎన్ని మొత్తం స్కూళ్ళ బిల్డింగులు కన్స్ట్రక్షన్ రిపేర్లు అయినాయి, స్కూల్ బిల్డింగ్ డెవలప్మెంటా కాదా? ఎవరు కట్టారు? దాంతో పాటు సచివాలయాలు వచ్చాయి సార్, సచివాలయాలు వచ్చాయి సార్, 10,000కు పైగా ఆర్బీకేలు వచ్చాయి సార్ రైతుల కోసం. ఇవి కాకుండా హాస్పిటల్స్ ప్రతి గ్రామంలోనూ విలేజ్ క్లినిక్స్ పెట్టారు సార్. ఇవన్నీ డెవలప్మెంట్ కిందకే వస్తాయి కదా. హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అయిందా? ఎస్, కొన్ని కన్స్ట్రక్షన్ అయ్యాయి, చాలా వరకు కన్స్ట్రక్షన్ అయ్యాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులే సార్. రైట్. ఇవి నేను అనేది ఏంటి అంటే ఇవి ఎవరు కట్టారు? నేను అడిగాను అక్కడ మొన్న 17వ తారీఖు వచ్చినప్పుడు చాలామందితో మాట్లాడాను, ఏ బిల్డర్ కట్టాడు అని. వాళ్ళు ఏం చెప్పారంటే స్కూల్ బిల్డింగ్లు అన్ని పేరెంట్స్ కమిటీస్ వేసి పేరెంట్స్ కమిటీకే కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ స్కూల్లో ఏం అవసరం ఉందనేది పేరెంట్స్ కమిటీనే డిసైడ్ చేస్తుంది. దాని అర్థం ఏంది? ప్రాఫిట్ రేషియో ఎక్కువ, నష్టం పోలేదు. ఆ పేరెంట్స్ కమిటీలో మల్టిపుల్ పీపుల్ ఉంటారు, దోసుక తినడానికి ఆస్కారం లేదు. ఒక గ్రామ వాలంటీర్ దాని చుట్టూ తిరుగుతుంటాడు, లోకల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటాడు, పోకుండా అయింది. తర్వాత సెక్రటేరియట్లు కట్టారు, తర్వాత మీరు అన్నట్లు హాస్పిటల్ కట్టారనుకోండి. ఇది డెవలప్మెంట్ కాదు. అద్దం లాంటి రోడ్లు వేస్తేనే డెవలప్మెంటు, లేదా అమరావతిలో 40 అంతస్తులు 50 అంతస్తుల బిల్డింగ్లు కడితేనే డెవలప్మెంటు. ఈ మనీ తర్వాత ఇంకోటి విన్నాను నేను, చాలా విచిత్రమైన దాంట్లో ఎస్సీ ఎస్టీ మేధావులు బీసీ మేధావులు కూడా ఈ గుల్గుట్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్. ఏంది? కార్పొరేషన్ డబ్బులన్నీ ఈయన ఇటు మరలిచ్చాడు. నేను కొందరిద్దరిని అడిగాను, కార్పొరేషన్లు ఎన్ని ఏళ్ళ నుంచి నడుస్తున్నాయి? ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను. ఈ బీసీ ఎస్సీ కార్పొరేషన్స్ గ్రామీణ ప్రాంతంలో ఉండే నాట్లేసుకు బతికే తల్లికి, రైట్, ఒక చెప్పులు కుట్టుకునే వాళ్ళకి లేదా కుండలు చేసుకునే వాళ్ళకి ఎంత డబ్బు ఇవ్వగలిగారు మీరు? ఇవాళ ఈ 15,000 ట్రాన్స్ఫర్ అందరి తల్లులకు పోతుందిగా. దాంట్లో ఎస్సీలు ఉన్నారు, బీసీ కులాలతో సంబంధం లేదు, వాళ్ళకి డైరెక్ట్గా వెళ్తోంది సార్. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఏం జరిగిందో చెప్తాను సార్ నేను. కొంతమంది కార్లు ఇచ్చారు వాళ్ళు సొంతంగా నడిపి జీవించుకోవడానికి. చాలామంది అగ్రకులాలు జర్నలిస్టులు కూడా సార్, కొందరు జర్నలిస్టులు కూడా ముందు ఎస్సీలను పెట్టి వాళ్ళ పేరుతో కార్లు తీసుకొని వాళ్ళకి ఎంతో కొంత డబ్బు వాళ్ళ చేతిలో పెట్టి ఆ కార్లు వాళ్ళు వాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఈరోజు అదే ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా మైనారిటీలైనా డైరెక్ట్గా వారి ఇంటికే డబ్బు వెళ్ళిపోతుంది. ఎక్కడ అన్యాయం జరగట్లేదు. వాళ్ళ పేరుతో అన్యాయం చేశారు సార్ ఆ వెహికల్స్ తీసుకొని. జగన్ డెవలప్మెంట్ మోడల్ కంప్లీట్గా ఒక్క స్కూల్ ఎడ్యుకేషనే కాదు, విలేజ్ సెక్రటేరియట్, విలేజ్ వాలంటీర్లు. ఈ వాలంటీర్లు దగ్గర 2,50,000 వరకు ఉన్నారని అంటున్నారు. ఇట్స్ ఎ వెరీ బిగ్ నంబర్ విత్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సపోర్ట్. తర్వాత మనం ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ డోలుకు ఈక్వలెంట్గా అంటే కొంచెం ఎక్కువ ఇది ఇచ్చినప్పుడు, ఈ కన్స్ట్రక్షన్ అంతా జరిగినప్పుడు ఈ మొత్తం డబ్బు తిరిగి కుటుంబాల ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం పడి మార్కెట్కి వచ్చినప్పుడు సైక్లింగ్ ప్రాసెస్ మొదలవుతుంది ఎకానమీలో. నంబర్ 1. నంబర్ 2, ఈ కార్పొరేషన్లో ఉన్న వాళ్ళు ఒక ప్రాబ్లం, అన్యూజువల్ ప్రాబ్లం ఏమొచ్చింది అంటే ఇంతకుముందు మిడిల్ రంగ్ లీడర్షిప్కి డిస్ట్రిబ్యూషన్ ఎబిలిటీస్ ఉండేది. అంటే ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ ఉంటాడు, ఆయనకు ఒక లాబీ టీం ఉంటుంది, అది ఎవరికి ఇప్పించాలి ఏం చేయాలని ఉంటుంది. తర్వాత కలెక్టర్లకు ఫైనాన్షియల్ పవర్ కొంత ఎక్కువ ఉండేది, బికాజ్ ఎవ్రీథింగ్ కలెక్టర్ హ్యాస్ టు డూ. అది తగ్గింది. నాట్ దట్ ఐ డోంట్ థింక్ కంప్లీట్లీ దే హ్యావ్ రిమూవ్డ్ దట్ సోర్స్. ఇది తగ్గినప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తుంది, అరే ఇది డెవలప్మెంట్ కాదు, నేరుగా అకౌంట్లోకి పోతే ఎట్లా పైసలు. ఇది మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన 6 గ్యారంటీలలో కూడా ఎక్కువ బెనిఫిషరీస్ డైరెక్ట్గా పోతుంది. అక్కడ కాంగ్రెస్ కూడా ఎట్లా మాట్లాడుతుంది ఇది డెవలప్మెంట్ కాదని? ఎట్లా వాట్ ఈజ్ యువర్ బేసిస్ ఆఫ్ ఎకనామిక్ అనాలిసిస్? రెండవది, అక్కడ మరి కాంగ్రెస్ కూడా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద స్టడీ చేయాల్సి ఉండే, సిపిఐ సిపిఎం స్టడీ చేయాల్సి ఉండే. సిపిఐ సిపిఎం కాంగ్రెస్ గత 74 ఏళ్ళ నుంచి
ప్రైవేట్ రంగంలో ఇంగ్లీష్ మీడియంను సపోర్ట్ చేస్తూ వచ్చినాయి, లేదా సైలెంట్గా ఉండి వాళ్ళ పిల్లలకు ఫ్రీ అడ్మిషన్స్ ఇచ్చుకున్న లీడర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళ. కానీ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాలని వాళ్ళు అడగలే. వీళ్ళే జగన్మోహన్ రెడ్డిని అపోజ్ చేశారు కూడా. నేను రామకృష్ణ లాంటి వాళ్ళు నాకు పరిచయం ఉన్నారు, సిపిఐ సెక్రటరీ. అరే ఇది ఎందుకు చేస్తున్నారు మీరు, మీ పిల్లల్ని ఎక్కడ చదివించారు మరి? బెంగాల్లో ముంచేశారు సిపిఎం పార్టీ 34 సంవత్సరాల అధికారంలో ఉండి. అక్కడ బెంగాల్లో బ్రాహ్మణ మేధావులు, కాయస్థ మేధావులు, కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేటెడ్, క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్, ప్రైవేట్ సెక్టార్ స్కూళ్ళు, ఇప్పుడు హై అండ్ క్యాపిటలిస్ట్ స్కూల్ స్టార్ట్ చేసినాయి ప్రైవేట్ స్కూళ్ళు, ఆదాని, అంబానీ, వేదాంత. కనుక ఈ వాదనలన్నీ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి పనికొస్తాయి రేపు ఎలక్షన్లో కూడా. నాకు మీరు అమరావతి గురించి మాట్లాడారు కాబట్టి, అంటే డెవలప్మెంట్ అంతా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి ఒకే చోటే కేంద్రీకృతం అవడం కరెక్ట్ కాదని అనుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. వారికి ఇల్లు కట్టించేదానికి 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి ఇల్లు కట్టించే ప్రక్రియ కూడా, దీనిపైన కోర్టులో కేసులు వేయడము, దాన్ని ఆపేయడము, ఇల్లు కట్టకుండా ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ సరే, అది రాజకీయంగా వాళ్ళు ఏదో వాళ్ళకి ఇబ్బందులు అవుతాయనే మాట ఉండొచ్చేమో, కానీ అక్కడ వచ్చినటువంటి వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటంటే డెమోగ్రాఫికల్ ఇన్బ్యాలెన్స్ అనేది వస్తుంది ఇక్కడ అన్నారు. అంటే ఒక ధనవంతుడు, కోటీశ్వరుడు ఉన్న చోట పేదవాడు నివసించకూడదు, ఇది సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అని అంటున్నారు. ఇప్పుడు హైటెక్ సిటీ పోయి చూద్దాం మనం. అక్కడ డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మోడల్ కంటే ఎక్కువ క్రియేట్ చేసింది. హైటెక్ సిటీలో బీద వాళ్ళంతా మైగ్రెంట్ లేబర్ కింద ఉండేటోళ్ళు, మిగతా వాళ్ళంతా ఈ మల్టిపుల్ బంగ్లాల్లో జీవిస్తున్నారు. ఈవెన్ ఇళ్లలో పనిచేసే హౌస్ మేడ్స్ వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం ప్రయత్నం చేసి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏం పని చేయని ప్రైవేట్ స్కూళ్ళలో 8,000 సాలరీ కూడా ఉండదు అక్కడ టీచర్కి. బట్ ఆ ఎడ్యుకేషన్ ఇప్పుడు 50,000కు తక్కువ లేకుండా ఉన్న స్కూల్ టీచర్కి షిఫ్ట్ చేసి గవర్నమెంట్ స్కూల్ టీచర్ చేత గట్టిగా పాఠాలు తెప్పించి మీ పిల్లలు కూడా అక్కడ చదివించుకోండి అంటే, ఇప్పుడు ఈ హౌస్ మేడ్కి ఎంత ఖర్చు తప్పుతుంది, ఈ ఆటో డ్రైవర్కి ఎంత ఖర్చు తప్పుతుంది, ఈ ఊబర్ డ్రైవర్కి ఎంత ఖర్చు తప్పుతుంది, మిగతా ఇన్కమ్ జనరేషను. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. తెలంగాణలో ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత ఆటో వాళ్ళు ఎడ్యుకేషన్ మొదలుపెట్టారు. నాకు మీడియా వాళ్ళు వచ్చి నన్ను అడిగారు, ఇది ఎట్లా, ఇది ఆటో వాళ్ళకు ఇది లేదు అది లేదు. నేను ఇప్పుడు ఫ్రీ బస్సులు ఎక్కేటోళ్ళు వైట్ కార్డ్ వాళ్ళు పల్లె వెలుగు బస్సులు ఎక్కుతున్నారు. వీళ్ళు ఎన్ని ఆటోలలో తిరిగారు అంతకుముందు, ఎన్ని ఊబర్ కార్లలో. దిస్ ఈజ్ ఆల్ మిత్. ఈ మిత్ ఎకనామిక్ యాంటీ జగన్ క్యాంపెయిన్ ఒకటి ఆంధ్రలో ఎక్కువ నడుస్తుంది. అయితే ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి. కానీ రేపు చంద్రబాబు నాయుడు ఈ ఏమాత్రం విద్య మీద పట్టు లేని సినిమా యాక్టరు పవన్ కళ్యాణ్ వచ్చిండు అనుకోండి, పాలసీ రీత్యా ఇంగ్లీష్ మీడియంను ఆపేస్తారు. ఖచ్చితంగా ఆపేస్తారు. పాలసీ కదా అది. ఓకే, ఇదేమో స్టాచ్యూ ఈజ్ నాట్ అ పాలసీ, స్టాచ్యూ ఈజ్ అ ప్రిఫరెన్స్. గవర్నమెంట్ దిస్ ఈజ్ అ పాలసీ చేంజింగ్. ఈ పాలసీకి వ్యతిరేకంగా ఒకప్పుడు కోర్టులు ఉన్నాయి, జడ్జిలు ఉన్నారు, కోర్టులలో పనిచేసే లాయర్లు అందరూ ఉన్నారు, డాక్టర్లు అందరూ ఉన్నారు. ఏదైతే అప్పర్ మిడిల్ క్లాస్ ఉందో దే ఆర్ అగైనెస్ట్ పీపుల్ గెటింగ్ ఎడ్యుకేషన్ విచ్ ఈస్ ఈక్వలెంట్ టు దేర్ ఓన్ చిల్డ్రన్ ఇన్ ద సేమ్ గవర్నమెంట్ కాలేజ్. వీళ్ళు ఏం చేస్తారు, నో ఇట్ ఈజ్. అప్పుడు బీజేపీ కూడా దీనికి అంత అనుకూలంగా లేదు. వాళ్ళు ఏమంటున్నారు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తుందంటే 8th వరకు మదర్ టంగ్లో ప్రిఫరబుల్లీ చదివించండి అన్నది. బట్ అదే రూల్ని ప్రైవేట్ స్కూళ్ళకు పెట్టట్లేదు. ఎందుకు పెట్టారు సార్? నో, దట్ ఈస్ ద ప్రాబ్లం. అక్కడే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ హైకోర్టులో గెలిచింది. దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో ప్రయత్నం చేస్తే కూడా సుప్రీంకోర్టు కుడ్ నాట్ కమ్ ఇన్ ద వే బికాస్ ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఆఫ్ పేరెంట్. కానీ కోర్టులు ఇవన్నీ అధిగమించి ఎన్ని ఇబ్బందులున్నా ఆయన విజన్ ఒకటి ఉంది ఎడ్యుకేషన్ పైన. ఆ విజన్ రూపంలో ఏం చేయాలో అవి చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ చంద్రబాబు లాంటి వాళ్ళు
చేసేటటువంటి కామెంట్స్. మీకు ఒక కామెంట్ వినిపిస్తాను సార్. మామూలుగా ఏమంటున్నారంటే మదర్ టంగ్లో చదివితే మనోవికాసం బాగుంటుంది, లేకపోతే ఉండదన్నట్టు మాట్లాడడం వేరు, దానిపైన వాదనలు జరగడం వేరు. కానీ ఇంగ్లీష్ మీడియంలో చదివితే ఏమవుతారు చిన్నపిల్లలు అన్నది చంద్రబాబు గారి మాటలో మీరు విని దీన్ని విశ్లేషించారు. నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అన్నాడు. ఇంగ్లీష్ అని కొండ నాలుగు మందేస్తే ఉండ నాలుగు పోయింది. ఇప్పుడు అదే పోయింది. దీనివల్ల ఏమవుతుంది, రేపు మన పిల్లలంతా కూడా ముద్దబ్బాయిలుగా తయారవుతారు. ఇదే నిజమైతే చంద్రబాబు నాయుడు వాళ్ళ మనవన్ని ఇప్పుడు కొండనాలికకు మందేసే స్కూల్లోనే పెట్టిండు. అరే నువ్వు ఆ పిల్లగాని పేరు దేవాంశ గీవాంశ పెట్టుకున్నావు కదా, ఆ పిల్లగాని కొండనాలికి ఎందుకు ఉన్న నాలుగు ఎందుకు తీసేస్తున్నావు? మంచి తెలుగు మీడియంలో పెట్టు. ఎందుకు లోకేష్ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో? ఆ లోకేష్ ఆయన ఇంగ్లీష్ మాట్లాడినా మంచిగా లేదు, తెలుగు మాట్లాడి నేను చూస్తున్నది. ఐ మీన్ దిస్ ఈస్ ఇప్పుడు వీళ్ళకి ఏంది అంటే వీళ్ళను ఒక బుట్టలో పెట్టి పామును పెంచినట్టు పెంచారండి ఈ పిల్లల్ని. ఈ ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో ఏసీ రూమ్లలో పెట్టి చదివించే వాళ్ళు గిట్నే ఉంటారు. మళ్ళీ మట్టిలో బొర్లి చెట్టు ఎక్కుతూ మట్టిలో బొర్లుతూ పుట్టలు తీస్తూ ఆవులతో కోడలతో బర్రెలతో గొర్రెలతో నడుస్తూ ఇంగ్లీషు నేర్చుకుంటే దట్ నాలెడ్జ్ విల్ బికమ్ గ్లోబల్. కనుక చంద్రబాబు నాయుడుకి నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు మీ పార్టీ వాళ్ళందరినీ, మీ పార్టీ వర్కర్స్ని, మీ పార్టీ లీడర్లని మీరంతా దయచేసి మీ పిల్లల్ని రేపే తెలుగు మీడియం స్కూళ్ళకు మార్చండి. వరల్డ్ క్లాస్ తెలుగు మీడియం స్కూల్ పెట్టండి. ఈ ఇంగ్లీషు ప్రమాదకరమైంది, అది ఉన్న నాలుకని పొడగొట్టేది. వద్దు. కానీ మీరు అది చేయకుండా ఎన్నికలకు పోయినరు అనుకో, ఆంధ్ర ప్రజలకు నేనేం చెప్తున్నానంటే స్త్రీలకు చీపురు గట్టలు పట్టుకొని రోడ్డు మీదకి రండి. ఎందుకంటే ఇది అబద్ధం, ఇది మోసం, ఇది దగ. ఇదే మాట జయప్రకాష్ నారాయణ కూడా చెప్తున్నాడు, ఇదే మాట బుద్ధప్రసాద్ కూడా చెప్తున్నాడు, ఇదే మాట ఎల్వి రమణ కూడా చెప్తున్నాడు, ఇదే మాట వెంకయ్య నాయుడు చెప్తున్నాడు. అంటే చెప్పులు చేసేటోళ్ళు, కుండలు చేసేటోళ్ళు, నాగళ్ళు పట్టి పని చేసేటోళ్ళు, నాట్లు వేసేటోళ్ళు, పంటలు కోసే పిల్లలు ఇంగ్లీష్ మీడియం తీసుకుంటేనేమో వాళ్ళ ఉన్న నాలుకపోతే, మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో అర్బన్ ఏరియాలో కూర్చొని చదువుకుంటేనేమో వాళ్ళు మేధావులు అవుతారా? దీనికి సమాధానం ఏంది? అక్కడున్న తల్లులు చీపురు గట్టలు పట్టుకొని రోడ్డు మీదకి రావడం. ఎవరైతే ఈ భాష మాట్లాడతారో వాళ్లకు చీపురు గట్టలు సమాధానం చెప్పడం. ఎందుకు చెప్తున్నానంటే ఇది 35 ఏళ్ళ ఆవేదనతో చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డిది 5 ఏళ్ళ పోరాటం. ఆయన పాదయాత్రలో అది ఎక్కడొచ్చింది ఎరికేనా? నేను టీవీలలో అన్నిట్లలో కొట్లాడుతూ ఉంటే ఆంధ్ర గ్రామాల స్త్రీలకు ఎక్కింది. మా పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్లో పంపుతున్నాం, ఆటోలలో పంపుతున్నాం, తెల్లారంగానే వండాలి, ఆటోలు యాక్సిడెంట్లు అవుతున్నాయి రోడ్ల మీద, ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకు. జగన్ నడుస్తుంటే ఏం కావాలంటే అయ్యా మాకు ఇంగ్లీష్ మీడియం ఇయ్య అన్నారు. ఈయనకు అర్థమైంది దీన్ని ఎలక్షనే ఇష్యూ చేయొచ్చు అనుకున్నాడు. గ్రేట్. ఒక లీడర్కు ప్రజా నీడును నాడి పట్టుకొని దాన్ని కేవలం పట్టుకోవడం కాదు, నేను ఊహించిన దానికంటే ఎక్కువ లెవెల్కి తీసుకెళ్తున్నాడు. నేను ఈ ఐబీ సిలబస్సు ఇవన్నీ ఊహించలే. ఇంతగా స్కూళ్ళను మొత్తం రిఫార్మ్. మా పిల్లలకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఇవ్వండి, మా పిల్లల ముందట టీచర్ నిలబెట్టి 6 క్లాసులు పాఠాలు ఏవో చెప్పండి, వాళ్ళే నేర్చుకుంటారు, వాళ్ళే పోటీ పడతారు. బట్ జగన్ హ్యాస్ టేకెన్ ఇట్ టు ఎన్ హయ్యర్ లెవెల్. మొన్న ఇండియా టుడే ఇంటర్వ్యూలో కూడా హీ మేడ్ ఎ వెరీ పర్టినెంట్ పాయింట్. ఇది ఇక్కడ ఈ దేశాన్ని మార్చాలి అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద కీ డెవలప్మెంటల్ ఏజెన్సీ. ఆయనతో పాటు ఐ థింక్ ప్రవీణ్ ప్రకాష్ మా ఎడ్యుకేషన్ సెక్రటరీ, he made a very key point. ఈ 2 blocks of this, వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు ఆయన్ని, మరి మీరు ఇంత టెక్నాలజీ స్కూల్లో పెడుతున్నారు, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పెడుతున్నారు, ఆ పిల్లలకు ఈ టెక్నాలజీ నేర్పించే టీచర్లు ఆ నాలెడ్జ్ ఉందా అంటే ఆయన ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చెప్పాడు నాకు. మేము ఏం చేస్తున్నామంటే 10th 9th క్లాసులకి మా మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ని వాళ్లకు ప్రాక్టికల్ క్లాసుల కింద స్కూళ్ళకు పంపి పాఠాలు చెప్పిస్తున్నాం.
అండ్ ద సర్టిఫికేట్ విల్ కమ్ బికాస్ ఆఫ్ దాట్ ఓన్లీ. ఏంటి మన ఎంబీబీఎస్లో ఎట్లాగైతే హౌస్ సర్జెన్సీలో సర్టిఫికేట్ వస్తుందో ఇంజనీరింగ్ కాలేజ్ 8th సెమిస్టర్లో అట్లా. దిస్ ఇస్ అ రిమార్కబుల్ ఎక్స్పెరిమెంట్. ఇది ఓటు ఇష్యూ అవుతుందా కాదా తల్లిదండ్రులకు కూడా తెలియదు. వాళ్ళు వచ్చి ఇది చెడ్డ చేసిండు అది చెడ్డ చేసిండు. ఇంగ్లీష్ మీడియం వచ్చి అమ్మ ఒడి వచ్చే తల్లి కూడా నిజమే కదా అని అనుకోవచ్చు ఎక్కడో అక్కడ. బికాస్ దే డోంట్ అండర్స్టాండ్. ఇట్ ఈస్ ఓన్లీ స్టూడెంట్స్ హూ కెన్ అండర్స్టాండ్. అందుకని నేను పిల్లలకు కూడా ఏం చెప్తున్నానంటే, మీరు మీ తల్లిదండ్రులకు ఎక్కడ ఓటేయాలనో కూడా చెప్పాల్సిన ఏజెంట్లుగా మారాలి. మీ జీవితాలు కదా. అంతే. ఒక 15 సంవత్సరాలన్న ఈ ఎక్స్పెరిమెంట్ నడవనిస్తే, యాజ్ యూ సెడ్ ఇన్ ద బిగినింగ్, ఇది ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. ఇది ఎక్స్పెరిమెంటే. నెక్స్ట్ మనకి రానున్న రోజుల్లో తెలుస్తుంది. భారతదేశంలో ఎక్కడా లేదు ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లో. ఒక్క నాగాల్యాండ్లో వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలోనే పాఠాలు చెప్పుకుంటారు. కశ్మీర్లో అటెంప్ట్ చేశారు పార్షియల్ ఇంగ్లీష్, 50% సిలబస్ ఇంగ్లీష్ 50. బట్ ఇక్కడ ఈ మొత్తం సమస్య నన్ను ఒకసారి రాహుల్ గాంధీ కూడా అడిగాడు, మేము ఈ విద్యారంగాన్ని మార్చాలి ఎట్లా చేయాలన్నప్పుడు. బట్ యు ఆర్ సేయింగ్ ఇంగ్లీష్ మీడియం, వేర్ ఆర్ ద టీచర్స్ టు టీచ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం? నార్త్ ఇండియాలో ఇట్స్ అ వెరీ డిఫికల్ట్. అప్పుడు నేను చెప్పాను, ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ హ్యాస్ డన్ అన్ ఎక్సెప్షనల్లీ బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంట్. అది బైలింగ్వల్, దాన్నే మిర్రర్ ఇమేజ్ బుక్ అంటారు. సో ఆ మిర్రర్ ఇమేజ్ బుక్ ఇటు ఇంగ్లీషు ఇటు తెలుగు ఉన్నప్పుడు, ద యూనివర్స్ ఈజ్ ఎ వాస్ట్ స్పేస్ దట్ కంటైన్స్ మెనీ unimaginable elements. It includes the sun, planets, the Milky Way galaxy and all the other galaxies. Nobody knows how big the universe is. The range of the universe is infinite. For example, infinite అనే పదం చాలా డిఫికల్ట్ పదం, అంటే అనంతమైంది అని తెలుగులో అర్థం. ఇక్కడ తెలుగులో అదే పేరాను ఫస్ట్ పేరాగా ఏం రాశారో చూద్దాం. ఊహించలేని అనేక అంశాలు కలిగి ఉన్న విస్తారమైన అంతరిక్షమును విశ్వం అంటారు. ఇందులో సూర్యుడు, గ్రహాలు, పాలపుంత అనే నక్షత్ర వీధి మరియు ఇతర అన్ని నక్షత్ర వీధులు ఉన్నాయి. విశ్వం ఎంత పెద్దదో ఎవరికీ తెలియదు. విశ్వం వ్యాప్తి అనంతమైంది. ఈజ్ ఎ బ్యూటిఫుల్ ట్రాన్స్లేషన్. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక ఈ ఒక్క ప్రోగ్రాం చేయబట్టి వెనుకబడిపోతుంది తెలంగాణ కంటే అనుకున్న దాంట్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను 10 రెట్లు ముందు పడేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇదే ఐబీ సిలబస్కి సంబంధించి మొన్న అగ్రిమెంట్ చేసుకున్నారు వారితో. పవన్ కళ్యాణ్ తన పిల్లల్ని ఓక్ రిడ్జ్ స్కూల్లో చదివిస్తారు, అక్కడ ఐబీ సిలబస్ ఉంది సార్. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళలో కూడా ఐబీ సిలబస్ వస్తుంది. ఇంగ్లీష్ మీడియం పెట్టారు, సిబిఎస్ఈ సిలబస్ని తీసుకొచ్చారు, టొఫెల్ అంటున్నారు, బైజూస్ కంటెంట్ వాళ్ళకి అందిస్తున్నారు, ట్యాబ్లు అందిస్తున్నారు. దీనిపైన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తన పిల్లల్ని చదివిస్తున్నటువంటి స్కూల్లో ఐబీ సిలబస్ ఉండటాన్ని గొప్పగా పొగుడుతూ, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం పెట్టాల్సిన అవసరం ఏముంది, యూట్యూబ్లో చూసి వాళ్ళు నేర్చుకుంటారు కదా, సరిపోతుంది కదా అన్నారు. ఒక్కసారి మీరు 3వ తరగతి 5వ తరగతి పిల్లలు కూడా టోఫెల్ అంటే అసలు దానికి ఆ లాజిక్ ఏంటో అర్థం కాదు. అలాగే ఇంగ్లీష్ అని చెప్పి దేనికైనా అడుగుతుంటే ఈ రోజున మన ఈ ఐబీ కరికులం కానీ ఇది యాక్సెంట్ కోసం, ఇంగ్లీష్ కోసం అని మాట్లాడుతూ ఉన్నారు. యాక్సెంట్ కోసమే అయితే ఇన్ని వేల కోట్లు అయితే ఖర్చు పెట్టగలరా. యూట్యూబ్లో చూసుకుంటే బోల్డ్ అన్ని ఆన్లైన్ ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి. అమెరికన్ యాక్సెంట్, బ్రిటిష్ యాక్సెంట్, ఇవన్నీ మీకు ఏ యాక్సెంట్లో ఇంగ్లీష్ మాట్లాడాలో ఎన్ని బోల్డ్ అని ఫ్రీగా వాళ్ళు చెప్తూ ఉంటారు. వాటిలో విద్యార్థులు ఎన్రోల్ అవచ్చు, దానికి డబ్బులు కూడా పెట్టుకోకరు. ఈ పవన్ కళ్యాణ్ ఏమాత్రము కామన్ సెన్స్ ఉన్నట్లు కూడా మాట్లాడట్లేదు. ఇప్పుడు ఓక్రిడ్ స్కూల్లోనో ఇంకో స్కూల్లోనో ఎక్కడైనా వాళ్ళ ఏ పిల్లలైనా చేర్పిస్తున్నారు. అది అన్ని రకాల యూట్యూబ్లో ఉన్నాయి. ఎవరు స్కూళ్ళకు చేర్పించాల్సిన అవసరం లేదు. స్కూళ్ళకి ఎందుకు చేర్పిస్తున్నారు మరి? అన్ని యూట్యూబ్లో ఉన్నాయి కదా. కాదు మరి ఇక నువ్వు కిండర్ గార్డెన్ నుంచి కూడా యూట్యూబ్లో పెట్టుకోవచ్చు కదా. ఒక ఆపరేషన్కి వెళ్తే
డాక్టర్స్ ఆపరేషన్ థియేటర్లో కెమెరా రికార్డ్ చేస్తున్నారు. రికార్డ్ చేసి మనకి ఇస్తారు, ఆపరేషన్ జరిగింది, ఏం చేసాం, ఎలా చేస్తుంది అడిగితే మనకి అది కూడా సీడీనో లేకపోతే పెన్ డ్రైవ్లోనో ఇస్తున్నారు. అలాగని అది చూసి మనం ఆపరేషన్లు చేయగలమా? అందరూ డాక్టర్లు సర్జన్లు అయిపోతారా? నో, ఇది చాలా విషయాలలో ఈ యాక్టర్లు పాలిటీషియన్గా మారి వీళ్ళు ఏదో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాడని, తర్వాత వీళ్ళు అన్నొచ్చాడు, ఇప్పుడు ఈయన వచ్చి అసలు వీళ్ళకు ప్రజా జీవితము, ప్రజల లైఫ్ను ఎట్లా మార్చాలి ఏమిటి అనేది ఈవెన్ 0% దే డోంట్ నో. ఈయన అయితే ఏదో కొన్ని యాక్షన్ చేసి డబ్బులు సంపాదించాడు, కానీ ఐ డోంట్ ఫైండ్ ఎ బేసిక్ కామన్ సెన్స్ నాలెడ్జ్ ఇన్ హిమ్. యూట్యూబ్ చూసి అంటే అవమానించినట్టు కూడా నాకు అనిపించింది, ఆ వర్గాన్ని అవమానిస్తున్నా. నువ్వు ఎప్పుడో సరే ఓక్రిడ్ స్కూల్కు నువ్వు పంపుకున్నావు, ఇప్పుడు నువ్వు ఇంగ్లీషు మీడియం పంపితే దానికి అక్కడ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సిన, మరి ఏం చేయమంటావు? బడ్జెట్ని అంతా ఏం చేయమంటావు? సినిమాలు తీయమంటావా? జగన్మోహన్ రెడ్డిని మొత్తం బడ్జెట్ తోటి సినిమాలు తీయమంటావా? లేదా చంద్రబాబు నాయుడు తోటి కలిపి ఇప్పుడు అమరావతి హైటెక్ సిటీ కట్టమంటావా? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళ చేతికి రాగానే ఆంధ్రప్రదేశ్ ఈ ఇద్దరు కలిసి మొత్తం హై అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ మెన్కి ఆ స్టేట్ను ఒప్పదెప్పదలుచుకున్నారు. గ్రామాలలో ఉండే వాళ్ళకి తినడానికి తిండి కూడా లేకుండా చేసే ఆలోచన ఇది. ఈ ఆలోచన లేకపోతే ద్వంద్వ జీవితం వదిలిపెట్టు. నీ పిల్లల్ని ఓక్రిడ్జ్లో చేసుకున్నావు, అప్పుడు పిల్లవాడు ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో, పోదలుచుకున్నాడో, స్కూల్కి పోతాడో లేదో అనుకున్నాడు, ఇప్పుడు అలా చేరగానే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్గా పోతాడు అంటున్నాడు. ఇప్పుడు అది ఏపీ గవర్నమెంట్ స్కూల్స్లో జరుగుతుంది సార్. అదే ఇప్పుడు అక్కడ ఉంటే నువ్వు దాన్ని చూడవు, చూస్తే నీ కళ్ళకు కనపడదు, కనపడితే నీకు అది అర్థం కాదు. బికాస్ దిస్ మ్యాన్ డస్ నాట్ ఈవెన్ హ్యావ్ ఎన్ ఆర్డినరీ లోయెస్ట్ స్కూల్ టీచర్స్ నాలెడ్జ్. ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్లో మాట్లాడమను, నేను ఆ చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడంగా చూసిన. నేను అప్పుడు చిన్నప్పుడు చెప్పేది, నేను పోచమ్మ దగ్గర పోయి ఇంగ్లీష్ తల్లి నాకు ఇంగ్లీష్ చెప్పమని నేను ఇంగ్లీష్లో అడిగినా, అది కండక్టర్ ఇంగ్లీష్లో ఐ యామ్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీషు, ప్లీజు నాకు టీచింగు ఇంగ్లీషు అని చెప్పిన. అట్లా మాట్లాడతారు. ఆయన ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్నాడు, నేను కూడా ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకున్నాను. ఆయన ఊరు నుంచి వచ్చిండే, ఈయన ఊరు నుంచి. ఆయన 2 ఎకరాలు ఉన్న తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆ ఊళ్ళో నుంచి వచ్చిందంటాడు. నేను గొర్రెలు కాసుకుంటూ వచ్చిన. మీకు విద్య మీద అవగాహన లేకపోతే, ఎడ్యుకేషన్ కెన్ చేంజ్ స్టేట్స్ అండ్ నేషన్స్, నాట్ యువర్ రియల్ ఎస్టేట్. ఎలన్ మాస్క్ చంద్రబాబు నాయుడు లాగా రోజు రోడ్ల మీద తిరుగుతాయండి ఆయన. తర్వాత ఒక్క రాష్ట్రాన్ని బాగు చేస్తున్నాడు, ఇప్పుడు మొత్తం బ్రెయిన్లో చిప్పు పెట్టిస్తున్నాడు. ఈ ఎలన్ మాస్కులు మించిన ఎలన్ మాస్కులు ఇప్పుడు ఆంధ్రలో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ నేల మీద చాలా కొత్తగా పెట్టే అవకాశం ఉంది. బికాస్ ఇట్స్ ఎ రిచ్ అన్ఎక్స్ప్లోర్డ్ ల్యాండ్ మన గ్రామీణ వ్యవస్థ. కనుక వీళ్ళ చేతికి వస్తే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళను వెంటనే తీసేసి కార్పొరేట్ వ్యవస్థకు మొత్తం విజయవాడను, అమరావతిని, ఆ విశాఖపట్నాన్ని ఒప్పజెప్పి దేశంలో, నేను మొన్న పరేడ్లుగా రిపబ్లికన్ పరేడ్లో చూశాను, కర్తవ్య పథులు అన్ని రాష్ట్రాలకు ఏం ట్యాబ్లు తెచ్చారండి. పాత చరిత్ర, గ్రామాలలో ఎగిరింది, లంబాడి తండల నుంచి వాళ్ళు వేషం వేసుకొని ఎగిరేది, తర్వాత మహారాష్ట్ర వాళ్ళు శివాజీది, ఇక్కడ మా వాళ్ళు కూడా సాకలైలమ్మ, దొడ్డి కొమరయ్య, కొమరం భీముది పెట్టారు. ఒక్క జగన్మోహన్ రెడ్డిదే మోడర్న్ గ్లోబల్ స్కూల్ సిస్టమ్కు కనెక్ట్ చేసే ట్యాబ్లు పెట్టాడు ఆయన. అది ఐ వాజ్ లుకింగ్ ఎట్ మాక్రాన్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్, ఆయన ఏ క్యూరియాసిటీతో దీన్ని ఒక్కదాన్నే చాలా క్యూరియాసిటీగా చూశాడు. తర్వాత ఎక్స్ప్లెనేటర్ని అడిగాడు, వాట్ కైండ్ ఆఫ్ దిస్, ఐ మీన్ ఎడ్యుకేషన్ ఎందుకు పెడుతున్నారు ఇక్కడ అంటే, వెనక ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. పక్కకే మోడీ ఉన్నాడు,
మోడీ చాలా కేర్ఫుల్గా వాచ్ చేస్తున్నాడు దాన్ని. మిగతా అన్ని నోన్ అండి. పాత శివాజీ చరిత్ర ఎవరికి తెలియదు. వాళ్ళు ఉత్తరప్రదేశ్ అయితే రామ్లాలా అది పెట్టారు, అది ఆయనే ఓపెన్ చేసి వచ్చాడు దాన్ని. సో ఇది ఒక న్యూ మోడల్ ఫర్ ఎ నేషన్. ఈ న్యూ మోడల్ ఫర్ ఎ నేషన్ వై చంద్రబాబు నాయుడు కుడ్ నాట్ ఇమాజిన్. ఆయనకు ఆ ఇంట్రెస్ట్ కాదు, అది వ్యతిరేకత ఉంది. అది అందుకే చెప్పే కదా నేను 1998లో మొదటిసారి ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్న లాస్ట్ డేస్, మళ్ళీ 99లో ఎన్నికలైంది. అప్పుడు ఇక్కడ ఈ డిబేట్ జరుగుతున్నప్పుడు మేము ఒక ప్యాంప్లెట్ వేసాం, ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇంగ్లీష్ మీడియం విద్య కావాలి అని. మా రీసెర్చ్ స్కాలర్ని చంద్రబాబు నాయుడు దగ్గరికి పంపించిన. వాళ్ళకి అసెంబ్లీలో ఉన్నాడు అంటే అక్కడికి పోయి లోపలికి వెళ్ళి కలిశారు ఆయన. కలిసి ప్యాంప్లెట్ ఇచ్చి, సార్ మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టాలి ఊళ్ళల్లో, ప్రభుత్వ స్కూళ్ళల్లో, ఒకేసారి మొత్తం కాకపోయినా 3 సబ్జెక్టులు ఇంగ్లీష్లో. మేము చాలా కేటగారికల్గా రాసాం, నేనే రాసినది. ఒక సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఎట్లాగుంటుంది, మ్యాథమెటిక్స్లో 30 సగానికి ఎక్కువ ఇంగ్లీషే ఉంటుంది, ప్లస్ మైనస్ ఎవ్రీథింగ్. తర్వాత సోషల్ సైన్స్ ఒకటి ఇంగ్లీష్ యాడ్ చేయండి, మిగతా సబ్జెక్టులు కూడా. అప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఎరికైనా, మా పార్టీ పేరే తెలుగుదేశం అండి, తెలుగుదేశం అనే పార్టీ పేరున్న వాళ్ళం మేము ఇంగ్లీష్ మీడియం ఎట్లా పెడతాం గవర్నమెంట్ స్కూళ్ళల్లో అంటే. అప్పుడు మా పిల్లవాళ్ళు 2-3 షార్ప్ ఉన్నారు దాంట్లో. సార్ అది నిజమే, మీ పార్టీ పేరు తెలుగుదేశమే, మీరు తెలుగుదేశం పేరు పెట్టుకొని ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం బెటర్ కదా, మరి మీ కొడుకు లోకేష్ని ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదివిస్తున్నావు? ఆ రోజుల్లోనే అడిగారు 1998. అప్పటి నుంచి మొదలైంది ఇది. అప్పటి నుంచి మొదలైంది ఈయన బిజినెస్. ఈయన అక్కడికి పోయి క్లింటన్ పట్టుకొచ్చినట్టు డ్రామా చేసి ఇక్కడంతా హైటెక్ సిటీ కట్టి ఆ బంజారా హిల్స్ను బంజారా వాళ్ళని ఎల్లగొట్టి అక్కడంతా వాళ్ళని నింపి అక్కడ లంబాడీ లేరు. అది బంజారా హిల్స్ ఇస్ లంబాడీస్ ప్లేస్ నిజాం పీరియడ్లో కనుక. కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డికి నాకు కామన్ గ్రౌండ్ ఎక్కడ ఏర్పడ్డది? నేను 35 ఏళ్ళ నుంచి పోరాడుతున్న ఇంగ్లీష్ మీడియానికి ఆయన అమలు మొదలుపెట్టాడు. నేను చేయలేని పోరాటం కోర్టులతో చేశాడు. నేను చేయలేని పోరాటం మేధావులతో. ఎవరైనా చీఫ్ మినిస్టర్ ఉపరాష్ట్రపతిని పట్టుకొని, ఆనాడు అంటే మినిస్టర్ ఆయన, ఉపరాష్ట్రపతిని పట్టుకొని వెంకయ్యనాయుడు గారు మీ మనవరాలు ఎక్కడ చదువుతున్నారా అని ఏ ముఖ్యమంత్రి ఆయన అడగగలడా? ఎందుకు అడిగాడు? పవర్ ఉన్నా పోయినా. ఐ లైక్ వన్ టాక్. ఎంతకాలం పరిపాలిస్తాం అనేది కాదు, ఎట్లా పరిపాలిస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. అది నా లక్ష్యం అన్నాడు. అందుకని అనేది ఏంటి అంటే, ఒక మంచి చేస్తున్న మనిషిని, నీకు రాజకీయ అవసరాలు ఉన్నా, నీకు రాజకీయ పదవి కావాలన్నా అబద్ధాలతో చంపేస్తానంటే సమాజం కూడా చూసి ఊరుకుంటే చాలా నష్టపోద్ది దేశం. గోరుముద్ద రూపంలో సార్ వాళ్ళకి డైలీ మెనూ మారుతూ పోతుంది. వారం రోజుల పాటు ఆ మెనూ అద్భుతమైనటువంటి మెనూని నేను చూసిన ఇండియా టుడే దాంట్లో వాళ్ళకి ఏమేమి ఇస్తారు, చిక్కెట్లు ఇస్తారు, తర్వాత అది రాగి జావ ఎట్లా పెడతారు, రాగి ముద్ద ఎట్లా పెడతారు, ఇవన్నీ పెడుతుంటే నాకేమనిపిస్తుందంటే వీళ్ళకు కళ్ళు మండుతున్నాయి. ఈ పవన్ కళ్యాణ్కు నాకు ఎంత కోపం వస్తుందంటే, అబ్సల్యూట్లీ బ్రెయిన్లెస్ పీపుల్. మీకు ఏమర్థం అవునని ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మాట్లాడుతున్నావు. హియర్ ఈజ్ కంచాయిలయ్య హూ స్ట్రగుల్డ్ ఫర్ 45 years టు లెర్న్ దిస్ ఇంగ్లీష్. ఇవాళ నేను ఇంగ్లీష్ రాస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ, కామా, ఫుల్ స్టాప్ కూడా మార్చవు. జగన్మోహన్ రెడ్డి పెట్టే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ నుంచి రేపు ఇదే తెలుగు రాష్ట్రాల నుంచి వందలాది మంది అంబేద్కర్లు వెళ్తారు, వేలాది మంది కంచాయిలయ్యలు వెళ్తారు. అప్పుడు వీళ్ళ ఆటలు జాగవు. అమ్మాయిలు వెళ్తారు. ఏం బ్యూటిఫుల్ నేర్చుకుంటున్నారండి ఆ పిల్లలు. ట్రోల్ చేసిన అమ్మాయి ఉందే, ఆ అమ్మాయి మాట విన్నాను, ఆ అమ్మాయి మాట విన్నాను. అంటే మీకు సిగ్గు ఉండాలి కదా. చిన్నపిల్లలు, ఆడపిల్ల దాన్ని పవన్ కళ్యాణ్ ఖండించండా? ఉన్నదా? వీడియో తీయండి. చంద్రబాబు నాయుడు ఖండించండా? డూ యూ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ షేమ్ ఇన్ దిస్ కంట్రీ? దిస్ ఇస్ అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. అంతే కదా సార్. వాళ్ళ అనుకూల పత్రికల్లో ఏం రాశారంటే, బెండపూడి బడాయి, వీళ్ళకి అసలు నాలెడ్జ్ లేదని రాశారు సార్. నేను ఒక విషయం బడాయి అని పెట్టారు వాళ్ళు. ఈశ్వర్, నేను ఒక విషయం చెప్తా.
5 ఏళ్ల కిందనే జగన్ ఈ ప్రయత్నం మొదలుపెట్టగానే ఈనాడు రామోజీరావు ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకిస్తూ ఆయన పనికిరాని సండే అయితే వాళ్ళ ఎడిటోరియల్ ఎవ్వరు చదవలేని సంస్కృత తెలుగులో రాసే గ్యాంగ్ అది. ఆయన ఇది ఆంధ్రను మోసం చేసుడు అని రాశాను. నేను చదివి నేను వెంటనే ఒక వ్యాసం రాసిన. రామోజీరావు చిన్న కొడుకు కిరణ్ నా స్టూడెంట్ బిఏలో. నేను ఆ పిల్లగానికి ఇంటర్నేషనల్ రిలేషన్ చెప్పేది. ఆ పిల్లగాడు ఒకరోజు నా దగ్గరకు వచ్చి, సార్ ఐ వాంట్ టు గో టు అమెరికా టు స్టడీ హై అండ్ జర్నలిజం, నాకు మీ దగ్గర కొన్ని ఎడిషనల్ క్లాసెస్ కావాలన్నాడు. నేను రామ్నగర్లో చిన్న రూమ్లో ఉండేది. అయితే యూ కమ్ టు మై రామ్నగర్ హోమ్ అండ్ ఐ గేవ్ హిమ్ అడ్రస్. ఈ జస్ట్ బాట్ ఏ న్యూ మారుతి కార్ కొనుక్కున్నాడు అప్పుడు, ఎర్ర కారు. మా ఇంటికి వచ్చేది చెప్పిన. ఆయన 2 కొడుకుల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించిండు. తర్వాత ఒకరోజు నేను ఆ రోడ్డు మీద ఏదో పని పోతుంటే రమాదేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని ఫిలిం స్టూడియో, ఆయన రామోజీ ఫిలిం స్టూడియో దగ్గర ఉంది. దాని దగ్గరికి పోయినా నేను. ఎవరిది రమాదేవి స్కూల్? అది ఈయనది, భార్య పేరుతో పెట్టిండు. నేను అప్పుడు రాసిన, అంటే నువ్వు ఇంగ్లీష్ మీడియం భార్య పేరు పెట్టి అమ్ముకుంటావు, నీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తావు, ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ బీసీలు బీదలు ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తే నీ కండ్ల మంట. నీ తెలుగు ఎవరికమ్మ తెలుసుకున్నావు? నీ తెలుగు రాసుకొని నువ్వే చదువుకో చూద్దాం. కనుక సార్ ఒక పాయింట్ యాడ్ చేస్తాను సార్. అదే రమాదేవి స్కూల్లో పిల్లలకి ట్యాబ్స్ ఇస్తున్నారు సార్. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో, ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి ట్యాబ్స్ ఇచ్చారు. కానీ ఆ ట్యాబ్స్లో అశ్లీల దృశ్యాలు చూసి చెడిపోతున్నారని రామోజీరావు గారు రాశారు. కానీ అందులో బైజూస్ కంటెంట్ తప్ప ఇంక ఏదీ ఓపెన్ కాదు. అంటే వారి చేతికి ఆ ట్యాబ్లు అంత వెళ్ళకూడదు. వీళ్ళ స్కూల్లో మాత్రం అందరి పిల్లల దగ్గర ట్యాబ్స్ ఉండాలి. ఇప్పుడు నేను రోజు ఫస్ట్ సాక్షి చదువుతా, దెన్ ఐ విల్ గో టు జ్యోతి, దెన్ ఐ గో టు ఈనాడు, దెన్ ఐ రీడ్ ఇంగ్లీష్, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ అవి చదువుతా. వీళ్ళిద్దరూ ఇక్కడ ఒక న్యూస్ ఉంటుంది, అది న్యూస్ కూడా కాకుండా టోటల్ అబద్ధం, దానికి వ్యతిరేకంగా ఆ 2 పేపర్లలో ఉంటాయి. నేనేమంటున్నా అంటే రామోజీరావు కానీ తర్వాత ఈ రాధాకృష్ణ, ఆయన ఎంత పగబట్టిన అబద్ధాలు రాస్తున్నాడు పేపర్. దట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ జర్నలిజం. మీ మానసిక స్థితికి మంచిది కాదు. మీరు జగన్ మీద వ్యతిరేకత ఉంటే కొన్ని అంశాలు రాసుకోండి. స్కూల్ విషయాలలో టోటల్ అబద్ధాలు రాస్తే నాకు తెలుసు కదా, ఐఎమ్ స్టడీయింగ్ ఇట్. తర్వాత నాకు తెలిసిన విదేశీ అమ్మాయిలు ఆంధ్ర స్కూల్స్ తిరిగి వచ్చి, నాకు ఒక అమ్మాయి న్యూయార్క్ నుంచి ఫోన్ చేసి, సార్ ఐ వాంట్ టు టేక్ యువర్ ఒపీనియన్ ఫర్ ఎ కమెంట్. నేను అది చూశాను, అన్బిలీవబుల్. ఆ స్కూళ్ళ మీద రిపోర్ట్ రాస్తాను అంటే ఐ ఆస్క్డ్ టు రైట్ అన్ ఆర్టికల్. డెఫినెట్గా అందుకే నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి మోడల్ని శూద్ర డెవలప్మెంట్ మోడల్ అన్న, మోడీ చంద్రబాబు నాయుడు మోడల్ని బ్రాహ్మణ్ బనియా డెవలప్మెంట్ మోడల్ అన్న. ఇది కులాలను తిట్టుడు విషయం కాదు. శూద్ర డెవలప్మెంట్ మోడల్లో వేల వృత్తులు ఉంటాయి. దాంట్లో శూద్రులలో అందరూ ఉంటారు కదా, సాకలి మంగళి కమ్మరి అన్ని వృత్తులు ఉంటాయి. ఆదివాసులు దగ్గర నుంచి దాంట్లో ఇంక్లూడెడ్, ఏన్షియంట్ పీరియడ్లో దళితులు కూడా దాంట్లో ఇంక్లూడెడ్. బ్రాహ్మణులు, వైశ్యులు పైన ఉన్న వర్గాలు, వాళ్ళు ఉత్పత్తిలో పనిచేయకుండా ఇక్కడ పెట్టుబడిదారులంతా వాళ్ళల్లో ఉన్నారు. ఈ శూద్ర డెవలప్మెంట్ మోడల్ని ఒక్కసారి నేను ఛాలెంజ్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు మీ ఎకానమిస్టులను పిలవండి, నేను వస్తా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ మోడల్ని ఎట్లా చూడాలో నేను చెప్తా, వాళ్ళని చెప్పమనండి. యూ బ్రింగ్ ఈవెన్ నరేంద్ర మోడీస్ ఎకానమిస్ట్ and we'll have a right debate there. I'm not an economist, but I'm a political scientist. కనుక ఆంధ్ర ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటి అంటే, ఇవాటి నుంచి నా మాటలు విన్న తర్వాత వీళ్ళని టోటల్గా నమ్మకండి. ఇప్పుడు ఈ తరం పోయిన తర్వాత ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయితే నా భయం ఏంటి అంటే, ఇది మొత్తం ఒక 4 సంవత్సరాల ఎక్స్పెరిమెంట్. ఫస్ట్ ఇయర్ అంతా లేదు. ఇది ఇంగ్లీష్ మీడియము, స్కూలు రిఫార్ము, టీచర్లకు ట్రైనింగు, పేరెంటల్ ఇన్స్టిట్యూషన్ కమిటీలను ఫామ్ చేయడం, 4 years చైల్డ్హుడ్. అది ఇంకొక 10 ఏళ్ళు
ఈ ఎక్స్పెరిమెంట్ కదలిక చెడకుండా సాగితే స్టెబిలైజ్ అవుతుంది. అప్పుడు ఏ ముఖ్యమంత్రి వేరే అతను వచ్చినా ఐడియాలజికల్గా పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ మారనియరు, ఆ స్ట్రగుల్ మొదలవుతుంది. ఇప్పుడు దీన్ని జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టి చేస్తే మాత్రం ఫస్ట్ థింగ్ దే విల్ రిమూవ్ ఇంగ్లీష్ మీడియం. ఈ అమ్మ ఒడికి బదులు ఏదో అంటారు, ఎవరైనా పాలసీలు మారుస్తారు. ఇట్స్ ఎ పాలసీ క్వశ్చన్. కనుక వాళ్ళను సపోర్ట్ చేసే మేధావులు, మీకు మేధావితనం చేత కాకపోతే ఊరుకోండి. డోంట్ టెల్ లైస్. లై ఈజ్ మోస్ట్ డేంజరస్ ఫర్ ఎ నేషన్. దట్స్ వాట్ అంబేద్కర్ సెడ్. బుద్ధుడు, అంబేద్కర్, మహాత్మా పూలే, ఇవాళ కంచాయిలయ్య, వి స్టాండ్ ఫర్ ట్రూత్. ఈవెన్ షర్మిల వాళ్ళ సిస్టర్ అక్కడ తిరుగుతుంది కదా, ఏమమ్మా నువ్వు ఇంగ్లీష్ విద్య గురించి ఏం మాట్లాడతలేవు, ఒకసారి ఈ పుస్తకాల ప్రభావం ఏందో చదువు, మీ అన్నబెట్టిన స్కూల్ మార్పు ఏందో చూడు. ఉట్టిగా ఎక్కడికి పోతే అక్కడ తిడితే ఓట్లు వస్తాయా? ఎవరిని ఇక్కడ వచ్చి చంద్రశేఖరరావుని తిట్టి అక్కడ పోయి మళ్ళీ జగన్ను తిట్టగానే ఓట్లు రావు. ఐ రెస్పెక్ట్ you as a woman, I respect you as a person to become leader. I have no problem. But నువ్వు ఒక ఎమర్జీ అవుతున్న మోడల్ గురించి అది మంచిగున్నది అని చెప్పి చెడ్డగున్నది అని చెప్తే ప్రజలు నమ్ముతారు. థ్యాంక్ యూ సార్. ఏపీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన జగన్ విజన్పై మీ ఒపీనియన్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you very much for this interview. All the best.